లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. జయకుమార్ గారు, నాగేశ్వరరావు గారి కుడియడమైతే సాంగ్ సంబంధించి అవునవును ఏదో ఇన్సిడెంట్ చమకో ఏదో అవునవునవునవును ఏంటది? నాగేశ్వరరావు గారు దేవదాసులో, పాత దేవదాసులో కుడి ఎడమైతే పొరపాటు లేదే ఓడిపోలేదో అని పాట పాడతాడు. పక్కన కుక్క పిల్లని పెట్టుకొని ఒక ఎలక్ట్రిక్ పోల్ ఉంటుంది. చాలా పెద్ద ఫేమస్ సాంగ్, చాలా ఫేమస్ సాంగ్ అది. మెడ్రాస్లో, తమిళనాడులో కూడా వాళ్ళు తమిళనాడులో మందు బాబులు సాయంకాలం క్యాంటీన్ దగ్గరికి వచ్చి కుడి ఎడమైతే పొరపాటు లేదో అని పాడుతుండేవాళ్ళు. అప్పుడు నేను చెన్నైలో ఉండేవాళ్ళం కదా. ఘంటసాల గారు పాడిన కుడి ఎడమైతే పాట ఇంత ఫేమస్, ఆ వీళ్ళకి కూడా అంత బాగా నచ్చిందని. దేవదాసు తెలుగునే తమిళలో రిలీజ్ చేశారు, అక్కడ కూడా అద్భుతంగా ఆడింది. అయితే ఈ పాటకు సంబంధించింది ఏంటంటే, ఈ పాట రికార్డింగ్ అప్పుడు ఘంటసాల గారు పాడుతున్నారు, సీనియర్ సముద్రాలు గారు రాశారు ఇది. ఈ పాట కుడి ఎడమైతే పొరపాటు లేదై ఓడిపోలేదే అని పాడిన. యాక్చువల్గా అది రాసింది కూడి ఎడమైతే పొరపాటు లేదో అని సముద్రాలు గారు రాశారు. కూడి ఎడమైతే అంటే హీరో హీరోయిన్లు వాళ్ళిద్దరూ కూడి విడిపోయారు కదా, అలాగైనా పర్వాలేదు, అది ఓటమి కాదు అనే ఉద్దేశంతో అది కూడి ఎడమైతే పొరపాటు లేదో ఓడిపోలేదో అని. అయితే కవులు రాసినటువంటి పాటని అసిస్టెంట్ డైరెక్టర్స్ హ్యాండ్ రైటింగ్ బాగా ఉండేవాళ్ళు రీరైట్ చేస్తారు. చేసేటప్పుడు ఆ కొమ్ము కూ అనే కొమ్ము పెట్టడం మర్చిపోయాడో ఏమో, ఆ స్క్రిప్ట్ అలాగే ఘంటసాల గారి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళిపోయేసరికి ఘంటసాల గారు కుడి ఎడమైతే పొరపాటు లేదో అని పాడుతున్నారు. ఇంతలోకి సీనియర్ సముద్రాలు గారు థియేటర్లోకి, రికార్డింగ్ థియేటర్లోకి లేటుగా వచ్చారు. లేటుగా వచ్చేసరికి ఆయన ఘంటసాల గారు పాడేస్తున్నారు కుడి ఎడమైతే పొరపాటు లేదో ఓడిపోలేదో అని. అనంటే అప్పుడు ఈయన, నేను కుడి ఎడమైతే పొరపాటు లేదో అని రాస్తే ఈయన కుడి ఎడమైతే పొరపాటు లేదో అని పాడుతున్నాడు అని అక్కడ పరిస్థితిని ఆయన ఆపి అది కరెక్ట్ చేసి అక్కడ పరిస్థితిని కొంచెం క్లిష్టం చేయకుండా ఉండటం కోసం ఈయనేమో సరే పాడినయ్యి, అందులో నాగేశ్వరరావు తాగుబోతు కదా, తాగుబోతు ఎలా పాడితే ఏమిట్లే అని ఆయన కామ్గా ఉన్నారు. సో ఆ పాట చాలా ఫేమస్ అయిపోయింది దేవదాస్తో. సరే అక్కడ ఆ ఒత్తు, ఆ దీర్ఘం లేకపోయినా ఆ పాట ఎంత ఫేమస్ అయింది. తర్వాత ఇదే పాట విషయానికి వస్తే, విజయవాడలో ఈ సినిమా అద్భుతంగా ఆడుతుంది. అద్భుతంగా ఆడుతుంటే ఆత్రేయ గారు విజయవాడ వెళ్ళారు. విజయవాడ వెళ్ళి సినిమా బాగా ఆడుతుంది, ఈ పాట చాలా ఫేమస్ అయిపోయింది. ఈయన రిక్షా ఎక్కి వెళతా ఉన్నాడు, ఒక ప్లేస్కి ఎక్కడికో వెళుతున్నాడు, బంధువుల ఇంటికి ఎక్కడికో. ఆ రిక్షా వాడు కూడా పాడుతున్నాడు ఈ పాట, కుడి ఎడమైతే పొరపాటు లేదో ఓడిపోలేదో అని. అనేసరికి ఆత్రేయ గారు కదిలిస్తారు కదా, ఊరికే ఉండడు కదా. ఏమయ్యా, కుడి ఎడమైతే పొరపాటు లేదే, పొరపాటు లేకుండా ఎలా ఉంటుందయ్యా? కుడి అవుతుంది, ఎడమవుతుంది, కుడి ఎడమ ఎలాగవుతుందయ్యా? ఇది ఎలాగ, ఇదే కరెక్ట్ కాదు కదా అన్నట్టు. ఎవరండి మీరు అంత అద్భుతంగా పాట పాడితే? ఘంటసాల గారు, సీనియర్ సముద్రాలు గారు రాశారండి. అయినా ఈయన ఆత్రేయ ఆయనకి తెలియదు, ఏకవచనం ప్రయోగం చేసి ఎలాండి అసలు తాగుబోతు కదా, ఎలా పడితే ఏంటి అని ఆ రిక్షావాడు అన్నట్టు. అదొక విజయవాడలో జరిగినటువంటి, దేవదాసు బాగా ఆడేటటువంటి సందర్భంలో జరిగినటువంటి ఒక చిన్న సంఘటన. రిక్షాలో ఆత్రేయ గారు అలా చమత్కరించారు అనమాట. అవునవును, ఆ చమత్కారాలే కాకుండా వీళ్ళు గొప్ప రైటర్స్ కదా అందరూ కూడా. అవును, అద్భుతమైన సాఫల్యం గురించి, వీటి గురించి చాలా సందర్భాలు ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం వెలిబుచ్చారు. ఒకే జీవితం గురించి ఆత్రేయ గారు ఏమన్నాడు, కృష్ణశాస్త్రి గారు ఏమన్నాడు, వీళ్ళందరికన్నా ముందు జూనియర్ సముద్రాలు ఏమన్నాడు అనేటటువంటిది ఒక గమ్మత్తు. జీవన తరంగాలు సినిమాలో ఆత్రేయ గారు అద్భుతంగా రాశాడు. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకు బంధము అంటాడు. ఈ బంధాలు ఇవన్నీ మనం భౌతికంగా పెట్టుకున్నవే.
ఆఖరికి ఎవరు రారు, ఒంటరిగా రావటం ఒంటరిగా పోవటమే అనే ఉద్దేశంతో చావు గురించి ఆత్రేయ గారు అంటాడు, చావు నా దగ్గరికి రాదు, చావు నా దగ్గరికి రాదు, అది నా దగ్గరికి వస్తే నేను ఉండను అంటాడు. అలాగా అందులోనే ఆ జీవన తరంగాలు పాటలోని ఈ కట్టెను కట్టెలు కాల్చక మానవు, ఈ కన్నీళ్లకు చితిమంటలారం అంటాడు. చాలా అద్భుతమైనటువంటి ఎక్స్ప్రెషన్. అదే సీనియర్ సముద్రాల కొడుకు జీవితం గురించి బ్రతుకు తెరువులో ఒక మంచి పాట రాశాడు. ఇప్పటికీ చాలా బాగా సోషల్ మీడియాలో వస్తూ ఉంటుంది ఆ పాట. అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం అని రాస్తాడు. అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం. చాలా ఫేమస్ సాంగ్, ఘంటసాల గారు పాడింది. అదే ఇంకొక చోట జీవితం గురించి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఏమంటాడంటే, ఎంతైనా బరువు ఈ బ్రతుకు, ఎంతైనా బరువు ఈ బ్రతుకు, ఏమైనా వరమే ఇది మనకు అంటాడు. ఈ జీవితం అనేది భగవంతుడు మనకిచ్చిన వరం. ఈ బ్రతుకు భారం బరువైంది, కానీ బ్రతకటంలో చాలా ఆనందాలు, చాలా తీయదనాలు, చాలా ఆత్మీయతలు అవన్నీ ఎంజాయ్ చేస్తాం. లైఫ్ ఈజ్ టు ఎంజాయ్, జీవితాన్ని ప్రేమించాలి, జీవితాన్ని అనుభవించాలి అనేటటువంటి ఉద్దేశంలో ఆయన రాసింది. సో ఒక జీవితం గురించి ఒక్కొక్క కవి ఏ విధంగా విశ్లేషిస్తాడు అనేటటువంటిది ఒక మనం తెలుసుకోవాల్సిన, ప్రేక్షకులు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేటటువంటి టాపిక్. థ్యాంక్ యూ అండి.